తపస్సుల్లో మూడవది మానసిక తపస్సు. ఈ మానసిక తపస్సుకి మొట్టమొదటి చెప్పినటువంటి ఈ శారీరక తపస్సు, వాచిక తపస్సు ఆ రెండు సహాయకారులుగా ఉంటాయి. ఆ రెండు పవిత్రంగా ఉంటేనే ఇక్కడ ఈ మానసిక తపస్సు అనేది ఏర్పడుతుంది. అంటే హృదయ శుద్ధి కలిగి ఉండడం, మనస్సుని పవిత్రంగా ఉంచుకోగలిగి ఉండాలి. భగవంతుని పొందాలంటే ఆ హృదయ స్థానం ఎంతో పవిత్రం అవ్వాలి. అందుకు తగిన విధానంగా మనం వర్తించి మన భావాలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ భావశుద్ధియే ముక్తి అని కూడా చెప్తారు పెద్దలు. కావున ముఖ్యంగా ఇక్కడ మానసిక తపస్సులో మౌనాన్ని పాటించడం అనేది మన అభ్యాసంలో ఉంచుకోవాలి. అయితే మౌనం అంటే ఏమిటి? మౌనం అంటే చాలా మంది అనుకుంటాం, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది, మౌనం అయిపోతుందని. కానీ ఇది యథార్థ మౌనం కాదు, అది కొంతవరకు మాత్రమే. మరి మౌనం అంటే మనస్సుని మౌనంగా ఉంచుకోగలిగితే అదే మానసిక మౌనం. మనస్సుని మౌనంగా ఉంచుకోవడం అంటే అందులో ఏ సంకల్పాలు, భావాలు లేకుండా దాన్ని నిర్మలంగా ఉంచుకోగలిగితే, ఖాళీగా ఉంచుకోగలిగితే అందే భగవంతుని యొక్క స్థితి చక్కగా ప్రస్ఫుటమవుతుంది. అదే మానసిక తపస్సు అన్నారు. హరి ఓం తత్సత్.